డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ అధికారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు డ్రైవర్ నాగరాజు హత్య జరిగినట్లు తెలిసినా దాచిపెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్ వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి కుమారుడే డ్రైవర్ ను హతమార్చి ఉంటాడని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అయితే ఆయన మాత్రం విచారణకు సహకరించడం లేదు. పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ ను తిరిగి ఇచ్చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ నాగరాజు హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. నాగరాజు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు రాబడుతున్నారు. ఈ కేసులో తండ్రి ఐఏఎస్ అధికారి పాత్రపై విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి డీసీపీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. డ్రైవర్ నాగరాజు హత్య కేసు సంచలనం రేకెత్తిస్తుంది. స్వయంగా ఒక ఐఏఎస్ కుమారుడే హత్య చేయడంతో పోలీసులు కేసు పైన పూర్తి సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. అయితే కేసు సంబంధించి మనతో మాట్లాడిన డీసీపీ వెజ్జోర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు కేసులో పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ నాగరాజు డ్రైవర్ హత్య కేసుపై మనకు కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఆ వెంకట్ సుకృత్ అని ఆ నాగరాజు యజమాని యొక్క కొడుకుపై మనకు కొంత కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇంకా ఫర్దర్ మనము ఇన్వెస్టిగేషన్ చేసేది. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, అతడు ఎందుకు చంపినారనేది ఆ కోణంలో కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాము. మరి అందులో అది అంటే మనకున్న ప్రాథమిక ఆధారాలను బట్టి 17th రోజు అతను డిసీజ్డ్తో పాటు వెంకట్ సుకృత్ కూడా ఈ కళ్యాణి రెసిడెన్స్లోని టెరాస్ పైకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ కొంతసేపు తాగిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ జరిగి మూలాన అతను కొట్టడం మూలాన అతడు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. చంపడానికి గల బలమైన కారణం ఏమై ఉంటుంది? వీళ్ళిద్దరు పర్సనల్ గొడవలు ఉందా, లేకుంటే వీళ్ళు ఎప్పటి నుంచి పరిచయం ఉందా? చంపడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే మనకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికైతే ఆ ఇద్దరికి గొడవ అయింది మాత్రమే తెలుస్తూ ఉంది. మరి పూర్తి వివరాలు మనం ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత కానీ పూర్తి వివరాలు చెప్పడానికి అవకాశం ఉంది. హత్యలో ఒక సుకృతే ఉన్నాడా, మిగతా ఎవరన్నా ఉన్నారు? అంటే సుకృత్తో పాటు అతను 17th రోజు అయిన తర్వాత 18th రోజు బాడీ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి అతనితో పాటు ఆటోలో కొంతమంది వచ్చారనేది కూడా తెలుస్తుంది. మరి ఆటోలో ఎవరున్నారు అనే కోణంలో మనం విచారణ చేస్తాం. తండ్రి ఐఏఎస్ అధికారి సహకరించి ఉంటారని మీకు అనుమానం ఉందా? అంటే మనకున్న ఆధారాలు అంటే కొంత తెలుస్తూ ఉంది, కానీ మరి ఎంతవరకు అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ కోణంలో కూడా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఆయన వైఫ్ కూడా చెప్తా ఉంది, డిసీజ్డ్ వైఫ్. మరి అతని పాత్ర ఎంత ఉంది అని ఆ ఐఏఎస్ అధికారి యొక్క పాత్ర ఎంత ఉంది అనేది కూడా మేము విచారణ చేసుకుంటాం. కుటుంబ నేపథ్యం చూస్తే పిల్లలు తండ్రి దగ్గర ఉండట్లేదు, భార్య ఉండట్లేదు, నేపథ్యం ఉందని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర అసలు వీళ్ళ కనెక్షన్ లేదు కదా, తండ్రి కొడుకుల మధ్య కనెక్షన్ లేనప్పుడు ఎక్కడ వచ్చినట్టు? అంటే వాళ్ళిద్దరికి విడాకులైందని అంటున్నారు, కానీ ఆ వైఫ్ మధురానగర్లో ఉంటుంది, ఇతడు పంజాగుట్ట సమ్వేర్ అదర్ ప్లేసెస్లో ఉంటున్నారు ఇద్దరు. కానీ ఈ పిల్లలు ఎప్పుడెప్పుడు ఎత్తరింటికి వాళ్ళ ఇంటికి పోయి రావడం అనేది అంటే కామన్గా వెళ్తూ వస్తూ ఉన్నారనేది తెలుస్తుంది. నాగరాజు ఎంతకాలం పనిచేస్తున్నారు? అది గత 6 సంవత్సరాలుగా ఇతని వైఫ్ వద్ద అంటే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. నాగరాజు హత్య కేసు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. మరోవైపు చూస్తుంటే దీంట్లో ఐఏఎస్ అధికారి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇప్పటికీ విచారణ చేస్తున్నాం. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో తాము ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.